సో గైస్ అది తీసి టాప్ అక్కడ పెట్టే లోపల సో గైస్ ఫ్లోర్ చూడ సూర్య ఎంత దారుణం అయిపోయిందో. తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి, మీకు తెలియకుండా వెల్కమ్ బ్యాక్ టు రాకింగ్ అస్ నా బ్లాగ్స్. సో ఇప్పుడే మేమైతే ఛాలెంజ్ కంప్లీట్ చేసుకొని మొత్తం అంతా క్లీన్ చేయడానికి రెడీ అయ్యాం గైస్. సో నోళ్ళు అవి కొట్టుకొని అయిపోయినాయి. సో చాలా నొప్పి వస్తుంది నోళ్ళు మాత్రం. ఇక్కడ ఇక్కడ కింద ఈ సైడ్లో బాగా అంటే లేచిపెట్టి పెద్ద పెద్దగా ఇంత నేను తిన్న దాంట్లో ఎంత ముక్కలు వచ్చినాయి. ఇలా పెట్టేసుకున్నాను, అందుకే ఇక్కడ నొప్పి వస్తుంది అనమాట. సో లెట్స్ గో గైస్. రివెంజ్ ఛాలెంజ్ అయితే నేను రివీల్ చేయకూడదు. సో ఛాలెంజ్ మీకు తెలిసి ఛాలెంజ్ అంటే వీడియో ఎప్పుడు వస్తుందంటే ఆల్రెడీ నా వీడియో వచ్చేసిన తర్వాత ఇస్తుంది వీడియో. సో మీకు అందరికి తెలిసిందే నార్మల్గానే. సో పదండి ఇప్పుడు వెళ్ళి అక్కడ అంతా క్లీన్ చేయాలి. క్లీన్ చేసిన తర్వాత ఉంటుంది. సో నెక్స్ట్ క్లీన్ చేయాలి, అంతా ఫ్లోర్ తురాలి, ఆ పేపర్లు అన్నీ పడిసేయాలి. సో చాలా తొలి బాధలు ఉన్నాయి. ఛాలెంజ్ వీడియో చేయడానికి అసలు ఎంత కష్టం అసలు అర్థం కావట్లేదు. ఎందుకంటే మేము ఈ టైం అనుకుంటాం కానీ ఆ టైంకి అవ్వదు మాకు కూడా. ఎందుకంటే మాకు కొంచెం సో టైం నేను మార్నింగ్ 9 చేద్దాం అనుకున్నాను. బట్ ఇప్పుడు టైం ఎంత అవుతుందా 3 అవుతుంది 3 PM అవుతుంది ఈవినింగ్. సో అంటే టైం సరిపోదు మాకు లేచి పెట్టి ఎత్తుకోవడానికి కొంచెం టైం పడుతుంది. సో వన్స్ మీకు చెప్పడం మర్చిపోయినా అందరికీ హ్యాపీ వినాయక చవితి. సో ఇప్పుడే వీడియో కంప్లీట్ చేస్తున్నాం. సో మళ్ళీ ఒకసారి మనిషి కూడా చెప్తాడు ఏంటిది హ్యాపీ వినాయక చవితి. ఓకే సో లెట్స్ గో. అంతా క్లీన్ చేద్దాం. క్లీన్ చేసిన తర్వాత మన పనుల మంది కదా. సో లెట్స్ గో. సో గైస్ అది తీసి టాప్ అక్కడ పెట్టే లోపల సో గైస్ ఫ్లోర్ చూడ సూర్య ఎంత దారుణం అయిపోయిందో. చాలా దారుణం అయిపోయింది. ఇవన్నీ క్లీన్ చేయాలి. సో ఇప్పుడు తీస్తాను ఫస్ట్. ఓ బాయ్ దిస్ ఈస్ నా పూర్వకాలం కత్తి. సో నా మెయిన్ ఛానల్ పేరు టెన్షన్ బస్ గ్యాస్. నేను రివీల్ చేసేస్తాను ఇప్పుడే. సో లింక్ మీరు టెన్షన్ బస్ అని కొట్టిన వెంటనే సో టెన్షన్ అని కొడితే చాలా మనం వచ్చేస్తాం ఆల్రెడీ. సో లెట్స్ గో. క్లీన్ చేసేద్దా ఫస్ట్. క్లీన్ చేసిన తప్పదు చేస్తున్నాడు అంటే లాగాలి కదా. పట్టుకోరా గుచ్చిపోతే పాలు మంచిది. గుచ్చిపోయి ముందే సుపోతే ముందు చెప్పాలి. అందరి మూడేసి బాగా కనకటే అదేంటి పిలిచారు కదా లాగేస్తున్నాం. దిస్ ఈస్ ఈజీ. పట్టుకో అది కాదు ఇది పట్టుకో. ఆ పిక్చర్ అమ్మ ఆ పిక్చర్. సో గైస్ అసలుగా టేబుల్ డెకరేట్ చేసాం కదా. టేబుల్ డెకరేట్ చేయకపోతే దారుణంగా ఉంటుంది టేబుల్. సో అందుకే డెకరేట్ చేసాం. కొత్త టేబుల్ కొనుక్కోవాలి కూడా రెడీ చేయకూడదు. సో ఫస్ట్ తీసుకెళ్ళి లాక్ పెడదాం. ఇదిగో మా చెల్లి వచ్చి సో ఇదంతా క్లీన్ చేయాలి గ్యాస్ ఫ్లోర్ అంతా. సో ఫ్లోర్ క్లీన్ చేయాలి, కూర్చోలో పెట్టాలి. సో కొంచెం పని ఉంటుంది, పని చేయాలి. సో మేము లేచిపెట్టలే చాలా తిన్నాం అనమాట. సో లేచిపెట్ల వీడియో చూడండి. మా అదేముంటుంది ఛాలెంజ్ ఆఫ్ లేచిపెట్స్ అని ఉంటుంది. అదే ఫుడ్ ఛాలెంజ్ అని పెట్టి అనమాట. సో అది కూడా తొందర వస్తుంది. అంటే మేము ఇప్పుడే వీడియో కంప్లీట్ చేసుకున్నా బ్లాగ్స్ ఇస్తున్నాను. వీడియో ఇప్పుడే కాదు కంప్లీట్ చేసుకున్నా 5 minutes అవుతుంది. సో మా చేతి తెలిసింది అటుపక్క వెళ్ళిపోతామండి. సో మీరు ఎవరైనా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. నా మెయిన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే 9,000 సబ్స్క్రైబ్ చేసుకోండి. అది కూడా. సో ఫస్ట్ క్లీన్ చేస్తే మన బ్లాగ్స్ అన్నీ చూసుకోవచ్చు.
సో రివెంజ్ ఛాలెంజ్ కూడా మేము రేపే తీస్తాం. ఈరోజు సాటర్డే సండే చేస్తాను రేపే. రివెంజ్ ఛాలెంజ్ కూడా నేను తర్వాత ఇప్పుడు దాకా ఆలోచించాను. నేను ఇప్పుడు ఒక వీడియో ఆలోచించాను అన్న, సో అది వద్దన్నారు. అది చాలా కష్టం, తట్టుకోలేదు మీరు అని చెప్పారు. సో ఈ తట్టుకున్నా సరే మా చెల్లి ఉంది కదా, సో ఆలోచించి మంచిది ఒక డే మళ్ళీ చేస్తాను మేడం. ఇప్పుడు వచ్చింది సో ఇప్పుడైతే రివెంజ్ ఛాలెంజ్ అయితే తర్వాత ఇప్పుడైతే రివెంజ్ ఛాలెంజ్ ఆలోచిస్తున్నాం అన్నమాట. కుర్చీలు తెచ్చుకొని కూర్చుంది ఫస్ట్. ఫ్లోర్ అయితే శుభ్రంగా క్లీన్ చేస్తాం. సో ఇప్పటితో బ్లాగ్ ఆపేస్తున్నాం అన్నమాట. సో చిన్న బ్లాగ్ అనమాట. సో వీడియో తీసి ఇప్పుడు కంప్లీట్ తీసుకున్నాను. జస్ట్ ఇప్పుడే 5 minutes అవుతుంది. డిస్పాలిటీ నోరంతా చేదైపోతుంది. సో అందుకే నేను ముందే తీసుకున్నాను. నెక్స్ట్ డబుల్ పవర్ ససరికి మా మమ్మీ నేను తీసుకున్నాను. సో అరే నాది ఈడ తీసుకుంటాడు, ఈడ తీయడం తినేస్తాను అనమాట. అంటే డోరేమాన్లో ఉండదు చూడండి, నోబితాది జియాని తీసుకుంటాడు, జియాని కూడా జియాని తీసుకుంటాడు. అంటే ఆ టైప్ అనమాట. అంటే ఇప్పుడు నేను జియాన్ అనేది మంచిదే కానీ నేను జియాన్ ఎప్పుడు నోబితాకి సపోర్ట్ చేస్తే నోబితా బ్యాక్ బోన్ ఎప్పటికప్పుడు కనిపి ఎవరు కాదు గైస్. సో గైస్ ఈరోజు వీడియో ఆపేస్తారు. సో మంచిగా రెడీ అయ్యాను. ప్లేస్ పెట్టి టూలను ఫాలో చేసుకున్నాను. సో అందరికీ హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్ హ్యాపీ వినాయక చవితి. అండ్ నేను హిందీలో కూడా చెప్పడానికి ట్రై చేస్తున్నాను గైస్. హిందీలో ఎలా చెప్తారంటే ధన్యవాద్ కాదు గైస్, కాదు గైస్, కాదు గైస్. सभी को हार्दिक शुभकामनाएं विनायक चौथी कारण అంటాడు. హిందీ మాట్లాడదాం అనుకున్నా కానీ తమిళ వచ్చేసింది. సో ఓ మై గాడ్, सभी को हैप्पी विनायक चौथी धन्यवाद बोलते. సో గైస్ వెబ్సైట్ గైస్ ఇది ఇలా ఉంది అసలు. ఇది X డబుల్ పవర్ बोलते. నాది కూడా అలాగే ఉంది. ఇది లేదు వేరే కలర్ నాది అలాగే కూర్చొని గైస్ జస్ట్ చూసుకొని వెళ్తున్నాను. సో టేస్ట్ అంతా బాగోలేదు, బట్ నా బ్యాడ్ అని చెప్పేస్తున్నాను. ఎలా చెప్పారు? सबको विनायक चौथी शुभकामनाएं. నేను చెప్తాను, మీరు వెయిట్ చేయండి. నేను మా అమ్మ అడుగు వస్తాను. సో సార్ కెమెరా సరే నేనైతే మా అమ్మని అడుగు వస్తాను. మా అమ్మని అడుగుతుందో తెలుస్తుంది. మమ్మీ మమ్మీ శుభాకాంక్షలు ఇందులో ఏమంటారు? మీకు తెలిసా సుఖమ్మాయి సుఖమ్మాయి అంటున్నాను. వాడు తెలిసేది అంతే. చెప్పు. సో నాకు అర్థమైంది. सबको विनायक चौथी शुभकामनाएं ओकेला. सबको विनायक चौथी शुभकामनाएं. సో మేము తప్పుగా చెప్పుకుని ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది కాదన్నా ఇలాగా లేదంటే ఇలాగా అంటే మీకు తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. మీకు తెలియకుండా హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు అని చెప్పకండి. సో హిందీలో ఎవరికి తెలుసు వాళ్ళు కామెంట్ చేయండి. సో నా మేము ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్క్రీన్ మీద 4 కనిపిస్తాయి వ్లాగ్స్ చూసుకోండి. ఇంకా నా ఛానల్లో కూడా చాలా మన వ్లాగ్ ఛానల్ కూడా వ్లాగ్స్ చాలా ఉన్నాయి, చూసుకోండి. సో అంతేకాకుండా వీడియో లైక్ చేయండి. మీకు తెలుసుంటే హిందీలో కామెంట్ చేయండి. సో అప్పటిదాకా బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటిదాకా బాయ్ బాయ్. సో